శ్రీ పివిఎన్ మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా 4 రోజుల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటనకి 9 మంది మరణించడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ ఆత్మలకి సద్గతులు ప్రాప్తించాలని ఆ కుటుంబానికి ఎన్డీఏ కూటమి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన, 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఏం సాధించింది అనే ఆలోచన మనందరం కూడా ఇక్కడికి రావటం, ఆ యొక్క అంశాలు ఏమిటి, నిజంగానే ఈ యొక్క 2 సంవత్సరాల్లో అంత అద్భుతం జరిగిందా? నిజంగానే మీ అందరికీ చెప్తున్నాను, మనందరం కూడా నమ్మశక్యం కాని అభివృద్ధి మన ప్రాంతంలో జరిగింది. ప్రపంచం అంతా, కేవలం దేశం కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన ప్రాంతానికి పెట్టుబడులు వచ్చాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని ఆలోచన చేస్తే అవి నిజంగా జరిగాయా అని ఆలోచన చేయడానికి కూడా దూరంగా ఉండే విషయాలు జరిగాయనే విషయం మనందరం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఏ రాష్ట్రంలో జరగని విధంగా 2 సంవత్సరాల్లో 14 లక్షల కోట్ల రూపాయలు మన ప్రాంతానికి పెట్టుబడులు రావటం ఏదైతుందో నిజంగానే నమ్మశక్యని విషయం. ప్రపంచంలో అతిపెద్ద కంపెనీగా ముందుకెళ్తూ ఆ దేశంలో కాకుండా ఇంకొక దేశంలో అత్యధిక పెట్టుబడులు పెట్టిన గూగుల్ సంస్థ, కేవలం గూగులే కాదు, ఏ మల్టీనేషనల్ కంపెనీ కూడా ఇంకొక చోట పెట్టని పెట్టుబడి మన రాష్ట్రంలో, అది విశాఖపట్నంలో పెట్టడం నమ్మశక్యమా అని అడుగుతున్నాను. కేవలం అదే కాదు, ప్రపంచంలో ఉండే నెంబర్ 1, నెంబర్ 2 స్టీల్ ప్లాంట్ ఆర్సెనల్, అలాగే నిపాన్ స్టీల్, వాళ్ళ 2 కంపెనీలు జాయింట్ వెంచర్ అయి వాళ్ళ యొక్క అత్యధిక పెట్టుబడి సుమారు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి కలిగిన ఒక 10 మిలియన్ మెట్రిక్ టన్ స్టీల్ ప్లాంట్ మన ప్రాంతంలో పెట్టడం నమ్మశక్య విషయమా అని నేను అడుగుతున్నాను. కేవలం ఇదే కాదు, దేశంలోనూ ప్రపంచంలోనూ అందరికీ ఆదర్శంగా ఉండి రెన్యూబుల్ ఎనర్జీస్కి క్యాపిటల్గా మన ప్రాంతం మారబోతుంది. దానికి సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ సుమారు 2 లక్షల కోట్ల రూపాయలతో మన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి రాబో కాలంలో ఏవైతే మనం ఇవాళ క్రూడ్ ఆయిల్, మిగతా ఎనర్జీ సోర్సెస్ మీద డిపెండ్ అవుతున్నాం, దాని నుంచి దూరం కాగలిగే పరిస్థితి మన ప్రాంతం నుంచి వచ్చిందనే విషయం నమ్మశక్యమా కాదా అని అడుగుతున్నాను. కేవలం అదే కాదు, మన ప్రాంతంలో దేశానికి సంబంధించిన రక్షణ, భద్రత సంబంధించి అనేక రకాల విషయాలు, ఇసీమ్ లాంటి పెద్ద కంపెనీలు, ఏరోనాటికల్ సంబంధించిన ఫైటర్ జెట్ ప్లాంట్స్, అలాగే దేశ రక్షణ సంబంధించిన మిజైల్స్, అనేక రకాల అమ్యునేషన్ మన ప్రాంతాల నుంచి తయారవుతుందనే విషయం మనం నమ్మశక్యమని అడుగుతున్నాను. ఇటువంటి అనేక రకాల నమ్మశక్యం కాని అంశాలన్నీ కూడా గత 2 సంవత్సరాల్లో మన ప్రాంతం నుంచి జరిగిందనే విషయం మనందరం కూడా మన కళ్ళతో చూస్తున్నాం. వాటన్నిటినీ కూడా తప్పనిసరిగా మనందరం కూడా కేవలం చూడటం కాదు, జరిగిన విషయం ప్రజానీకానికంతా తెలియజేయాల్సిన కర్తవ్యం కోసమే ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ సంబంధించిన 2 ఏళ్ల యొక్క నమ్మకం అనే యొక్క సభ ద్వారా ప్రజలకు తెలియజేయాలి. ఆ విధమైన నమ్మకాన్ని ప్రజల్లో బలంగా నాటే మన ప్రయత్నం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, దార్శనికుడు, నిన్న ఏదైతే జరిగిన నీతి ఆయోగ్ సమావేశాల్లో అందరి చేత మన్ననలు పని ముందుకెళ్తున్న మన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారితో, అలాగే ఆయనతో కలిసి మొత్తం భుజం కలిపి తన శాఖ కాక అన్ని శాఖలకు సంబంధించిన అంశాన్ని కూడా చూస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో ఒక మార్గదర్శిగా ఉండి నడిపిస్తున్న మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరి యొక్క ఆలోచనతో మరింత వేగంగా స్వయంగా ప్రధానమంత్రి గారు ఇంటికి పిలిపించుకొని ఏ నాయకుడితో కూడా, ఏ ముఖ్యమంత్రితో కూడా ఇంతసేపు గడపలేదు. అనేక రకాల విషయాలు మాట్లాడుతూ నువ్వు చేసే పను ఏ విధంగా తీసుకెళ్తున్నావు, ఆయన ఆ విధంగా అభినందించిన వ్యక్తి మన యొక్క ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అన్ని రకాల విషయాలు కేంద్ర కేబినెట్లో ఉంటూ ముందుకు నడిపిస్తున్న వ్యక్తి మనందరి యొక్క నాయకుడు మన యొక్క రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే మన పెంబసాని చంద్రశేఖర్ గారికి, వేదిక పైన ఇతర మంత్రివర్గ సహచరుల మంత్రివర్గ సభ్యులందరికీ, ముందున్న ఎమ్మెల్యేలకి, అలాగే ఎమ్మెల్సీలకి, అనేక రకాల
చైర్మన్లకి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా విచ్చేసిన 3 పార్టీల సంబంధించిన నాయకులందరికీ, అలాగే మనందరినీ ఈ విధంగా నడిపించడానికి ముందుకెళ్ళడానికి కారణమైన కార్యకర్త సోదరులందరికీ కూడా ముందుగా చేతులెత్తి నమస్కరిస్తూ, ఈ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 12 సంవత్సరాల ఎన్డీఏ పరిపాలన, 2 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఎన్డీఏ పరిపాలన చేసిన అనేక రకాల విషయాలు, అన్బిలీవబుల్, మిషన్ ఇంపాసిబుల్, ఫినామినల్ లాంటి అనేక రకాల ఏవైతే ట్యాగ్లైన్స్ ఉన్నాయో అన్నీ ఇచ్చినా సరిపోదనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మనం ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అనేక రకాల దుష్ట శక్తులు వీటిని దూరం చేసే ప్రయత్నం చేస్తారు. నిన్న స్టీల్ ప్లాంట్లో దొరకడం జరిగితే అనేక రకాల విషయాలు వచ్చారు. అక్కడ జనాల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. స్టీల్ ప్లాంట్ కష్టాల్లో ఉంటే గతంలో వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దాన్ని రక్షించి ముందుకు తీసుకెళ్లారు. లేకపోతే స్టీల్ ప్లాంట్ లేదనే విషయం గుర్తుంచుకోండి. మరొకసారి ప్రమాదం వచ్చింది, తప్పనిసరిగా ఈ ప్రమాదం జరగదని చెప్పి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ చేశారు, ఈక్విటీ ఇన్ఫ్యూజన్ చేశారు. దాని తర్వాత దేశంలో ఏ పబ్లిక్ సెక్టర్కి కూడా 11,414 కోట్ల రూపాయలు రివైవల్ ప్యాకేజ్ ఇవ్వలేదు. ఇవాళ స్టీల్ ప్లాంట్కి రివైవల్ ప్యాకేజ్ ఇవ్వటం స్వయంగా కుమారస్వామి గారు వచ్చారు, స్వయంగా మన శ్రీనివాసవరం గారు వచ్చారు. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ రక్షించి ముందుకు తీసుకెళ్లారు. ప్రమాదం జరిగితే మాట్లాడిన తీరు దాని కారణంగా జరుగుతుందనే ఆలోచన ఏదైతుందో వీళ్ళ యొక్క దుష్ట ఆలోచనకి సంకేతం. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కాంట్రాక్ట్ లేబర్ కూడా మరణించారు. కాంట్రాక్ట్ పర్మనెంట్ లేబర్కి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళ జీవితంలో వెలిగించారు. కాంపన్సేషన్, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ మాట్లాడుతున్న తీరు తప్పనిసరిగా మన సమాధానం చెప్పాలి. 12 సంవత్సరాలు, 2 సంవత్సరాల అభివృద్ధి వాళ్ళకి కానరావటం లేదు. ఆయన వాళ్ళ చెల్లెమ్మ కలిసి మాట్లాడిన తీరు ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయమంటున్నాం. రండి, మీకు చూపిస్తాం, మీ కళ్ళతో చూడండి. జరిగిన అభివృద్ధి ఒక్కొక్క అంశాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 5 సంవత్సరాల యొక్క మీ యొక్క కాలఖండంలో మీరు చేసే పని ఒక్కటి చూపించమంటాను. ఒక్కటంటే ఒక నిర్మాణం చూపించమంటాను. 2వ ఫ్లోరు ఎక్కడైనా వేశారా? గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మాణం చేశారు. 2వ ఫ్లోర్ కూడా వేయలేదనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆ విధంగా చేసి రాష్ట్రాన్ని అరాచకం చేసి ఈరోజు ఏ విధంగా మాట్లాడతారని చెప్పి వాళ్ళని ప్రశ్నించి ఒక్కసారి మీ గురించి ఒకసారి ఆలోచన చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తమైన అరాచక పరిపాలన చరమగీతం గారుస్తూ ప్రజలందరి యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని చురుగుని 94% పైగా శాసనసభలో ప్రాతినిధ్యం ఇవాళ కూటమికి ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్న తీరు తప్పనిసరిగా మనందరం పునరంకితం కావాలి. ఏ అంశం కోసం మన అధికారంలోకి వచ్చాం, ఏ అంశాలు ఆధారంగా మనం పనిచేస్తున్నాం. 12 సంవత్సరాల నమ్మకం, ఆ నమ్మకాన్ని తప్పనిసరిగా ప్రజల్లో నిలబెట్టే అన్ని రకాల కార్యక్రమాలు చేయాలి. ఈ రాష్ట్రంలో కన్ని విని ఎరుగుని అభివృద్ధి తప్పనిసరిగా మనం సంపద సృష్టించాలి. ముఖ్యమంత్రి గారు చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు సంపద సృష్టించబడుతుంది. 1 సంవత్సరంలో తప్పనిసరిగా ఈ యొక్క 14 లక్షల కోట్ల రూపాయలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఏది పేపర్ మీద లేదు, గ్రౌండ్ పైన ఉన్నాయి, అన్నీ నిర్మాణం అవుతున్నాయి. తప్పనిసరిగా వీటి ద్వారా అనేక రకాల సౌకర్యాలు, సంపద తప్పనిసరిగా సృష్టించబడుతుంది. మరింతగా ప్రజలకి సంక్షేమం అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అనే విషయం మనందరం కూడా తప్పనిసరిగా తెలుసుకొని ప్రజల్లోకి వెళ్ళి మరింత బలంగా, మరింత ధైర్యంగా, మరింత నమ్మకంతో ప్రజలకి తెలియజేయాలి. ఏ రాష్ట్రంలో జరిగినంత అభివృద్ధి మన ప్రాంతంలో జరిగింది. ప్రతి గ్రామం, ప్రతి గడప అన్ని రకాల సౌకర్యాలు కలిగాయి. ఇవాళ తప్పనిసరిగా మనం గడపకి వెళ్ళి వాళ్ళ యొక్క డోర్ని కొట్టి మీ ఇంటికి నరేంద్ర మోడీ గారు వచ్చారు, మీ ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. తప్పనిసరిగా వాళ్ళకి చూపించే బాధ్యత మనందరం తీసుకోవాలి. ఏ విధంగా వచ్చారు? అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల రూపంలో వచ్చారు. సూపర్ 6 రూపంలో వచ్చారు, నరేంద్ర మోడీ గారు గ్యాస్ రూపంలో వచ్చారు, టాయిలెట్ రూపంలో వచ్చారు, LED లైట్ రూపంలో వచ్చారు, ప్రతి ఇంటికి జల జీవన్ మిషన్ ట్యాప్ కనెక్షన్ రూపంలో వచ్చారు.
అన్ని రకాల రూపంలో మీ ఇంటికి వచ్చి మీ రక్షణ భద్రత, మీ అందరికీ ఉచిత రైస్, అన్ని రకాల విషయాలు మీ ఇంటికి వచ్చారు, గమనించండి అని చెప్పాలి. ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అటువంటి గురుతర బాధ్యత మనందరం స్వీకరించాలని దేశ రాష్ట్ర ప్రజలందరం కూడా తప్పనిసరిగా ఒక డబుల్ ఇంజిన్ సర్కార్, మొన్న అశ్విని వైష్ణవ్ గారు వచ్చి అనేక ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. అమరావతి నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్, ఏదైతే బుల్లెట్ ట్రైన్ 7 సంవత్సరాల్లో సాకారం కాబోతుందన్నారు. నేను చెప్తున్నాను, 2 సంవత్సరాల క్రితమే వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో బుల్లెట్ ట్రైన్ వచ్చింది, శరవేగంగా కొనసాగుతుంది. మనందరం కూడా దానికి మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి పిలుపు ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో అందరి వికాసం, అలాగే అందరి విశ్వాసం, సబ్కా విశ్వాస్, చివరికి సబ్కా ప్రయాస్. మనందరి యొక్క ప్రయత్నం కూడా దాంట్లో ఉండాలి. ఆ విధంగా మనందరం కలిసి ముందుకెళ్ళాలి. దేశం ఎవరు కూడా ఆలోచన చేయని విధంగా మన అభివృద్ధి జరగాలి. దానికి మనందరం కలిసి సహకరించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి జై తెలుగు తల్లి. ధన్యవాదాలు మాధవ్ గారు. ఉదయించే సూర్యుడిలా ఆశలను నింపుతూ, ఉప్పొంగే నదిలా అభివృద్ధిని ప్రవహింపచేస్తూ, యువత గుండెల్లో విశ్వాసాన్ని వెలిగిస్తూ, నవ్యాంధ్ర నిర్మాణంలో ముందుండే నాయకుడు, రాష్ట్ర